వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలి. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను ఆయన సందర్శించి అనంతరం ఉచిత విద్యుత్, గ్యాస్ మరియు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు పొందుతున్న సంక్షేమ కార్యక్రమాలలో 80% వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని, ఉచిత రేషన్, స్వేచ్ఛా భారత్ పేరుతో మరుగుదొడ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొన్ని కోట్ల మందికి గృహాలు, గ్రామాలు మరియు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, ఉచిత గ్యాస్ కలెక్షన్లు, రైతులకు పంట బీమా, జలజీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు, అలాగే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుల ద్వారా 5 లక్షల వరకు ఉచిత వైద్యం కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, అసిస్టెంట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, డిపిఓ మరియు నోడల్ అధికారి జేవి సత్యనారాయణ, డిఆర్డిఓ పిడిఎన్ వివిఎస్ మూర్తి, డిఏఓఎస్ మాధవరావు, డిఎస్ఓబి విజయభాస్కర్, స్వచ్ఛ సంకల్ప కోఆర్డినేటర్ ఆర్మా స్ట్రాంగ్, సర్పంచ్ దేశభక్తుల జోష్న ప్రియాంక, వైస్ ఎంపీపీ వడల రత్నకుమారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ, రేలంగి శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. He is coming soon. Sai. Respected SP Singh Baghel garu, who is the Central Health and Family Minister, is coming soon. గీతాలాపన చేసేవారు స్టూడెంట్స్ పైకి రండి. స్టూడెంట్స్ పైకి రండి. ఎలాగ వచ్చేయండి. గీతాలాపన చేసేవారు త్వరగా. నాకు గ్యాస్ కనెక్షన్ అయితే లేదండి. నేను కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే ఇద్దరు ఆడపిల్లతో చాలా బాధపడుతున్నానండి. అయితే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉజ్వల యోజన ఉచిత గ్యాస్ కనెక్షన్కి నేను అప్లై చేసుకున్నానండి. నా గ్యాస్ కనెక్షన్ అయితే వచ్చిందండి. బండ, పొయ్య, రెగ్యులేటర్, చూపుతో సహా ₹1 కూడా ఆశించకుండా మరి కంపెనీ వారు నాకు ఇచ్చారండి. అంతేకాదండి ₹300 సబ్సిడీ కూడా నాకు ఇస్తున్నారండి. ఇంత మంచి పథకాన్ని మరి ఇప్పుడు మాకు అందించినందుకు నరేంద్ర మోడీ గారికి నాకు కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సార్. అగ్రికల్చర్ నుంచి కోడూరు రామ్. ఓకే, థ్యాంక్ యూ అండి. సాధించి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము. వలసవాద భావజాలం ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాం. ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాము. దేశంలోని ఐక్యతా భావాలను బలోపేతం చేసి దేశ రక్షణకు కృషి చేస్తున్న వారి పట్ల గౌరవం కలిగి ఉంటాము. దేశ పౌరులుగా మా విధులను మేము సక్రమంగా పాటిస్తాము. జై హింద్. जहाँ यमुना नदी बहती है और यहाँ में गोदावरी नदी बहती है. आज यमुना और गोदावरी का यह संगम होगा.
గోదావరి యమునా నది వచ్చారు. ఇక్కడ మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నది ఈ రెండు యొక్క సంబంధం మిగతా యొక్క గొప్ప విషయాన్ని చెప్పవలసిన సందర్భం వచ్చింది. చెప్తూ సంగమం వారి యొక్క సంగమం గురించి చెప్పాలనుకుంటున్నాం. जैसे नरेंद्र मोदी जी का धन्यवाद देना चाहूँगा कि मोदी की गारंटी की गाड़ी विकसित भारत संकल्प यात्रा में मुझे आपको आना पड़ा और हिंदुस्तान के बहुत ही प्यारा राज्य आंध्र प्रदेश के ईस्ट गोदावरी जिले की जनता के दर्शन करने का मुझे मौका मिला. ఈ రోజు దేశంలోనే ఎంతో ముఖ్యమైన రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్కి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్నిటి గురించి మనకు అవగాహన పెంచడానికని మన సెంట్రల్ స్టేట్ కేంద్ర అమాత్యులు మన మినిస్టర్ గారు ఇచ్చేయడం జరిగింది. गवर्नमेंट की 100% स्पॉन्सर्ड स्कीम का ही केवल वर्णन करूँगा. राज्य के लोग चाहे तो अपने राज्य की सरकार के बारे में बता सकते हैं, लेकिन मैं दिल्ली का प्रतिनिधि हूँ तो मैं वही योजना बताऊंगा जो नरेंद्र मोदी के द्वारा दिल्ली से सीधे आती हैं. నేను కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతినిధిని. మోదీ గారు ఏవైతే సందేశాన్ని నాకు అందించారో నేను అది మీ అందరికీ తెలియజేయడానికని ఇక్కడికి విచ్చేశాను. सभी प्रधानमंत्रियों ने सड़क पर टॉयलेट करती हुई लेडीज को देखा और गांव के ओल्ड मैन के आने पर उनको खड़े होते हुए भी देखा, या ड्यूरिंग टॉयलेट अगर कोई हेडलाइट वाली गाड़ी आई है तो उनको खड़े होते हुए देखा. लेकिन टॉयलेट अगर किसी ने बनाए हैं तो नरेंद्र मोदी ने बनाए. రోడ్ల మీద పొలాల్లో మహిళలు ఆరు బయట విసర్జనం చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ మోదీ గారు వచ్చాక మనందరికీ స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చి టాయిలెట్స్ నిర్మాణం జరిపించారు. అందుకు మనం ఆయనకు ఎంతో రుణపడి ఉండాలి. मकान में खाने के लिए 5 kg राइस पर यूनिट since last 4 years he is giving and he has taken the guarantee next future 5 years. వరకు ఇల్లు ఇచ్చారు, టాయిలెట్ ఇచ్చారు. ఆ ఇంటిలో ఉండే జనాలు ప్రతి ఒక్కరికి కూడా 5 కేజీల రైస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల. 4 సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. అండ్ రానున్న రోజుల్లో కూడా ఈ స్కీమ్ ని కంటిన్యూ చేస్తామని మన మంత్రి వర్యులు తెలియజేస్తున్నారు. మంది కట్ల పొయ్యి మీద వండుకుంటున్నారు. దానివల్ల మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా. సో అది వండుకోవడానికి అని చెప్పి ఎల్పిజి కనెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఎంతమందికి 11 కోట్ల మంది ఆడవాళ్లకు ఈ స్కీమ్ అనేది లభిస్తుంది.